ఈరోజు మన ఎక్సర్సైజ్ షోల్డర్ ఎక్సర్సైజ్. ఇందాక చెప్పినట్టు కూడా మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. లైట్ వెయిట్ తోటి చేస్తాం మన ఎక్సర్సైజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి నేను చెప్తున్నాను, నేనైతే కోచ్ని కాదు, తెలుసుకొని నేను చేస్తుందే మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్ అవుతూ మీకు చెప్తున్నాను అనమాట. రెండోది, ప్రతి సెట్కి గ్యాప్ ఉంచుకోండి అని చెప్తున్నాను. 3, లైట్ వెయిటే చేయండి. మన వాళ్ళందరూ ఫోన్ చేసి, అన్న డైట్ ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటున్నారు. డైట్ చెప్దాం తమ్ముడు, కంగారు ఏం లేదు. డైట్ కూడా చెప్దాం. అంటే డైట్ అంటే ఓవరాల్ డైట్ కూడా కాదు, నేను ఏదంటే తింటున్నాను మన బడ్జెట్లో, మన అందుబాటులో, మన ఇంట్లో ఉండేవే, మన ఖర్చు లేకుండా, అదే డైట్ నాది. ఇంకెక్కువసేపు మీకు ఇదంతా చెప్పను, డైరెక్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ ఎక్సర్సైజ్లో మనం అయితే ఫస్ట్లో చేస్తాం లేదా లాస్ట్లో చేస్తాం అన్నమాట. ఒక రాడ్ లైట్ వెయిట్ వేసుకొని, ఆ వెయిట్ 2.5 kgs ఉంటుందండి. జస్ట్ మన స్టిఫ్గా నిలబడి షోల్డర్ని రేజ్ చేస్తుంటాం అన్నమాట. మీరు చూసారా, దించేటప్పుడు ఆ షోల్డర్ మూమెంట్ స్లోగా వర్కౌట్ చేసుకుంటాం క్లైమాక్స్. షోల్డర్ ఎక్సర్సైజ్లోనే ఇది ఏంటంటే డంబుల్ ఎక్సర్సైజ్ అనమాట. డంబుల్ ఫ్రంట్ రేజింగ్. ఇది స్లోగా కూర్చొని నడుం కొంచెం దన్ను పెట్టుకొని, నడానికి సీట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ పెట్టుకొని క్లియర్గా ఫ్రంట్ రేజింగ్ అంటే స్లోగా అలా పైకి ఎత్తి కిందకి అలా స్లోగా. చూసారా, అది షోల్డర్ కిందకి దిగేటప్పుడు పైకి వస్తుంది, పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్తుంది అన్నమాట. ఇది కూడా డంబుల్ బ్రష్ షోల్డర్ ఎక్సర్సైజ్లో. డబల్ డంబుల్ ఈజీగా ఉంటుంది. మొత్తం పొట్ట నుంచి అన్నీ ఒళ్ళంతా వెన్నుపూస దాకా కదులుతుంది అన్నమాట. అంటే ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్లో. మనం నిలబడి చేసే ఎక్సర్సైజ్లో ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది అన్నమాట. అది కింద సిట్ చేసుకొని మళ్ళీ పైకి ఫుల్గా స్ట్రెచ్లు. ఈ స్లోగా చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్లన్నీ. ఇది సైడ్ రేస్ చూడండి. షోల్డర్ డంబుల్ పట్టుకొని, ఆ డంబుల్ వెయిట్ కూడా చాలా తక్కువ. మీరు ఎక్కువ అనుకోగలరు, చాలా తక్కువ డంబుల్ వెయిట్. మనం కంఫర్ట్గా ఉండే వెయిట్ మాట అది. స్లోగా చేసుకోవాలి షోల్డర్, ఎందుకంటే షోల్డర్ అనేది పట్టేస్తే మళ్ళీ 3 సింగిల్ డంబుల్లో షోల్డర్ ఎక్సర్సైజ్ మాట. ఫస్ట్ ఒక రైట్ సైడ్ ఒక ఎక్సర్సైజ్ తీసుకొని, ఒక 7.5 kgs వెయిట్ని అలా చూసుకొని స్లోగా ఒక 20 లేదా 15 పైకి అలా చేస్తూ స్లోగా, చూసారు కదా, పైకి 1 సెకండ్ ఆపుతూ మళ్ళీ కిందకి మళ్ళీ మార్చుకోవడం అన్నమాట. రైట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మళ్ళీ సేమ్ ఒకేలా అన్నమాట. పైన ఆపుతూ కింద పూర్తిగా పైకి వెళ్తూ మళ్ళీ కింద అన్నమాట. ఇలాగ ప్రతి షెడ్యూల్లో 3 సెట్లు పెట్టుకోవాలన్నమాట. 3 సెట్లు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం మజిల్ అంతా స్ట్రెయిన్ అయినంత వరకు చేసుకోవాలన్నమాట. మీకు ఎప్పుడు మీకు షోల్డర్ లుక్ వస్తుందో, మీకు ఏ షర్ట్ అయినా టీ షర్ట్ అయినా ఎక్సలెంట్గా కనబడతారు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏంటంటే షోల్డర్ ఎక్సర్సైజ్ కోసం లైట్గా వామప్ మాట. ఒక 2.5 kgs ప్లేట్ పట్టుకొని పూర్తిగా నరాలన్నీ సాగేటట్టు పైకి కిందకి చేస్తూ స్లోగా చేయాలన్నమాట. చేయడం వల్ల ఏమవుతుందంటే వామప్. ఫస్ట్ ఈ మన షోల్డర్ ఫ్రెష్లోని ఇందులో రాడ్ వేసుకొని, సేమ్ రాడ్ ఇది బ్యాక్ సైడ్ దించుతామన్నమాట. బ్యాక్ సైడ్ ఫ్రెష్ అన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా దించాలి, ఎందుకంటే మెడ పట్టేయడం అది జరుగుతుంది అన్నమాట. స్లోగా సేమ్ వెయిట్ స్లోగా దించుకోవాలన్నమాట. మనకి జిమ్కి వెళ్ళగానే ఏట్రా తక్కువ వెయిట్ వేస్తున్నావు, ఆ వెయిట్ ఎత్తలేవా, ఈ వెయిట్ ఎత్తలేవా అని డైలాగులు, పంచ్ డైలాగులు వేస్తారు. మీరు అవేం పట్టించుకోవద్దు, అవన్నీ సరదాగా నవ్వుతూ తీసుకోండి. స్లోగా చేసుకోండి. స్లోగా చేస్తూ మనకి ఎలాగా, మనకు ముందు ఏంటంటే ఒంట్లో కొవ్వు తగ్గగానే బాడీ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇదన్నీ ఒక రోజులో జరిగిపోదు, స్లోగా జరుగుతుంది అన్నమాట. స్లోగా వర్కౌట్. ఈ ఎక్సర్సైజు మనకి షోల్డర్ ప్రెస్ ఎక్సర్సైజు. ఒక రాడ్కి అటు 10 kgs ఇటు 10 kgs వేసుకుంటాం. రాడ్ ఒక 10 kgs ఉంటుంది. స్లోగా పైకెత్తుతూ స్లోగా దించుతూ. ఇది ఓల్డ్ ఎక్సర్సైజే, చాలా బాగా పడుతుంది, కంఫర్ట్గా ఉంటుంది. దీంతోపాటు మనకు చూసారా, స్టమక్ మీద ఉన్న నరాలు కూడా కదులుతాయి అన్నమాట. ఆ మజిల్స్ అన్నీ కదిలి కొంచెం ఫ్యాట్ ఎక్కువగా బర్న్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్లో. షోల్డర్ షేప్ ఎలా వస్తుందో సేమ్ టైం ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. మనం ఏ టీ షర్ట్ వేసుకున్నా లుక్ కూడా బాగుంటుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్గా నిదానంగా మనం ఎత్తగలిగేంత వెయిట్ మాత్రమే ఎత్తండి. పొరపాటున ఎవరిని
ఇది మనకి సోలార్ కోసం దంబులు చిన్న బ్రష్ మాట. ఇది పైకి పూర్తిగా పైకి ఎత్తి మన చెస్ట్ దాకా కొంచెం ఆపుతామన్నమాట. స్లోగా చేస్తాం. లైట్ వెయిట్ ఒక సెట్, అంటే మినిమం లైట్ వెయిట్ అంటే ఒక 15 అంత. 2 చేతులతో మనం ఎత్తగలిగే అంత వెయిట్ అన్నమాట. స్లోగా పైకి ఎత్తి కింద దించి స్లోగా చేయాలన్నమాట. పైన కూడా 1 సెకండ్ ఆపి మళ్ళీ కింద 1 సెకండ్ ఆపుతాం. చూడండి క్లియర్గా మన షోల్డర్ మీద పడుతుంది. లైట్గా ముందు మనం కంఫర్ట్గా ఒక చైర్లో కూర్చొని చేసుకోవాలన్నమాట. ఇది చాలామంది నిలబడి కూడా చేస్తారు. కాకపోతే మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొని కూర్చొని చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్. స్లోగా నిదానంగా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడం షోల్డర్ మీద పడుతుంది, బాగా పర్ఫెక్ట్గా పడుతుంది.